ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఇప్పుడు మేము చిలుకూరు వెళ్తున్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్తున్నాము. చాలా 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 డేస్ అయింది వెళ్ళి. ఇవాళ వెళ్ళడానికి కూడా ఒక స్పెషల్ ఉందండి. అదేంటో తెలుసా? ఇవాళ రవి గారి బర్త్డే. అందుకనేసి మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము. ఇగోండి రవి గారి బర్త్డే ఇవాళ. అయితే మా పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళ డాడీకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇగోండి అదే ఆ గిఫ్ట్. ఫాజిల్ వాచ్ ఇచ్చారు. పిల్లలు పాపం వాళ్ళు దాచుకున్న పాకెట్ మనీతోటే గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇగోండి మా పెద్ద బాబు సాత్విక్, ఈయన రిషి. హాయ్ రిషి. ఇగో రవి. థ్యాంక్ యూ రిషి అండ్ సాత్విక్ నాకు గిఫ్ట్ ఇచ్చినందుకు. వాచ్ అయితే చాలా బాగుంది. ఈరోజు బర్త్డే గిఫ్ట్గా వాళ్ళు రూపాయి పోగు చేసుకున్న డబ్బులు తీసుకొని అది నాకైతే ఈరోజు గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. దీని ప్రైస్ ఎంతో చెప్పాలంటవా? సో మేమైతే చిలుకూరు టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంటి దగ్గర ఒక గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే అదైతే మేము చూసుకున్నాము. తర్వాత ఇప్పుడు చిలుకూరు టెంపుల్కి అయితే బయలుదేరాము. ఈలోపు రిషి అయితే బాగా అలర్ట్ చేస్తున్నాడు. ఆకలి అవుతుందని. టైం ఏమో ఇప్పుడు 1:10 అవుతుంది. ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ దొరికితే రిషికి లంచ్ పెట్టేయాలి. రిషి కూడా ఏం చేస్తున్నాడంటే లోపల అది అక్కడ ఉన్నాడు. ఆకలితోటి అలమాడైపోతున్నాడు. ఆకలితో అల్లాడుతున్నాడు అనమాట. ఇది అనమాట ప్రస్తుతం మా సిచ్యువేషన్. ఎక్కడన్నా మంచి రెస్టారెంట్ దొరికితే అక్కడ ఆగేసి తినటమే అనమాట. ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. అది మా ఇంటి దగ్గరే ఉంటుంది. అయితే నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు అనుకోవచ్చు మీరు. నేను ఆల్రెడీ సాటర్డేనే టెంపుల్కి వెళ్ళాను. అక్కడ రవి పేరు మీద అన్నప్రసాదం చేయించాను. ప్లస్ తోమాల అంటే గజమాల లాగా ఉంటుంది కదా, దానికి కూడా మనీ కట్టేసి వచ్చాను అనమాట. అది అలా సాగుతూ ఉంది. నాదైతే చిన్న గిఫ్టే, కానీ పిల్లలది అయితే చాలా 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 పెద్ద గిఫ్ట్. అది ప్రైజ్ బట్టి కాదు, కానీ ప్రైజ్ మనం చూసుకోవద్దు పిల్లలది చేసేటప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చారనేదే చూడాలి. అయినా కూడా వాళ్ళు చాలా కాస్ట్లీ గిఫ్టే కొనిచ్చారు. డిఆర్డిఎల్ దగ్గర ఉన్నామంట మేము. ఇంకా ఇలానే మా వే సాగుతూ ఉంటుంది. మినిమం 1 అవర్ పడుతుందేమో కదా రవి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి అయితే 1 అవర్ టైం అయితే పడుతుంది. లైట్గా ట్రాఫిక్ అయితే ఉంది మధ్యాహ్నం అయినా కానీ. ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది అసలు ఇక్కడ ఆరాంఘర్ దగ్గర. నాకు తెలిసి ఆ బ్రిడ్జ్ కింద ఏమో చెప్పేసి ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుంది. ఎందుకో మరి బ్యాక్ టు బ్యాక్ హెవీ ట్రాఫిక్ అవుతుంది ఇప్పుడైతే. అండ్ ఇంకోటి, మేమైతే చిలుకూరు బాలాజీకి బయలుదేరాం కదా, బట్ ఈరోజు టైమింగ్స్ ఓన్లీ మండే రోజు టైమింగ్స్ మాత్రమే వేరేలా ఉంటాయి అనమాట. అది కూడా 1 to 4 వరకు బ్రేక్ అనమాట టెంపుల్కి. సో అది మేము నార్మల్ టైమింగ్ అని చెప్పేసి అనుకొని ముందుగానే మేము బయలుదేరేసాము. కానీ ఇక్కడ ఆరాంఘర్ దగ్గర మళ్ళీ ఒకసారి చెక్ చేసేసరికి మాకు ఎందుకో క్లోజింగ్ అని చూపించింది. సో అందుకని మేమైతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2-3 అవర్స్ టైం ఎక్కడన్నా స్పెండ్ చేయాలి. ఇంకోటి, ఇక్కడ మాకైతే అక్కడ రెస్టారెంట్ సరైన దొరకలేదు. ఎందుకంటే మేము ఇప్పుడు వెజ్జే తింటున్నాం కాబట్టి వెజ్ రెస్టారెంట్ కోసం వెతుకుతున్నాము. ఇక్కడ రిషి ఏమో చాలా ఫీల్ అవుతున్నాడు, దొరకట్లేదు, ఆకలి అని చెప్పేసి. ఎందుకంటే మనోడైతే బాగా నాన్ వెజ్ని మిస్ అవుతున్నాడు. పూజ టైమింగ్ అని చేసి 1.5 month నుంచి ఆల్రెడీ నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేసాము. ఎందుకంటే 7 శనివారాల వ్రతం పూర్తిగా అయిపోయేంత వరకు తినకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాము. నేనేమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. నేను తినొద్దు అనుకున్నా, కానీ రవి ఏమన్నాడంటే నేను కూడా తినను అన్నాడు. సాత్విక్ అయితే నేను న్యూ ఇయర్ రోజు తప్ప మళ్ళీ తినను అన్నాడు. ఓన్లీ రిషి ఒక్కడే మీ అందరు తినరు కాబట్టి నేను కూడా తినను అని అంటున్నాడు అన్నమాట. సో అదే అనమాట. అందుకనే మేమైతే వాళ్ళ పిల్లల్ని తినమని చెప్పేసాం, వాళ్ళకి ఇష్టం ఉంటే. సో వాళ్ళే అనమాట మేము కూడా తినమని చెప్పేసి ఆగిపోయారు. అదనమాట మ్యాటరు. సో వెజిటేరియన్ కోసం వెతకాలంటే కొంచెం చాలా కష్టమైన టాస్క్ అనమాట. ఎందుకంటే అన్ని చోట్ల వెజ్ నాన్ వెజ్ మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. సో చూద్దాం, ఎక్కడైనా ప్యూర్ వెజిటేరియన్ ఎక్కడైనా దొరుకుతుందేమో చూస్తున్నాం. ఇటు చూపించు. బై ద వే, ఇగో నా బ్యాంగిల్స్ చూసారా? మా పిల్లలే ఒకసారి నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చారనమాట. చూడండి ఎంత బాగున్నాయో. 4 బ్యాంగిల్స్ వచ్చాయి, సెట్ ఆఫ్ 4. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈ డ్రెస్కి మంచి కరెక్ట్గా మ్యాచింగ్ అవుతున్నాయని వాళ్ళు వేసుకున్నా నేను. బాగున్నాయి కదా? సూపర్ ఉన్నాయి. ఎవరు? రిషి సాత్విక సెలెక్షన్ ఇద్దరు కలిసి ఇచ్చారు. సెలెక్షన్ ఎవరిది? రిషి ఇద్దరు సెలెక్ట్ చేశారు. అవునా? సాత్విక్ సెలెక్ట్ చేశాడు. రిషి ఏంటంటే ఇంకా సెలెక్టింగ్ చేసే అంత కెపాసిటీ ఇంకా రాలేదు రిషికి. కొంచెం ముందు ఉంటుంది, చేస్తారులే. కానీ ఇప్పుడు కొంచెం చిన్నోడు కదా ఇంకా. కానీ ట్రాఫిక్ అయితే మరి హెవీగా ఉంది. ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమో. మరి స్లోగా మూవ్ అవుతుంది అనమాట. ఎందుకో ఇప్పుడే జస్ట్ ట్రాఫిక్ కొంచెం అయితే క్లియర్ అయింది. ఇప్పుడైతే పివి ఎక్స్ప్రెస్ వే కింద అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మరి డెస్టినేషన్ మార్చుకొని మనం రెస్టారెంట్ వైపు వెళ్దామంట, లేదంటే ఎక్కడికైనా పిల్లలు తిరుగుదామని అంటున్నారు. ఎక్కడికి వెళ్దాం? ఫస్ట్ ఎక్కడైతే తిన్న తర్వాతనే ఎక్కడికైనా అన్నట్టుగా ఉంది మా పని అయితే ప్రజెంట్ అయితే. ఇక్కడ చూడు, ఫ్లైఓవర్ చూడు ఎంత బాగున్నాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి కదా. సో డిఫరెంట్ అనమాట, మల్టీ ఫ్లైఓవర్ అనమాట. సో ఫైనల్గా మాకైతే ఒక రెస్టారెంట్ అయితే దొరికింది. ఇక్కడ వెజిటేరియనే ఉన్నాయన్నమాట అన్నీ. అందుకని ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇది ఒకటి. రిషి అయితే ఫుల్ ఖుషీతో డ్యాన్స్ చేస్తున్నాడు.
ఎందుకంటే అతనికి ఫుల్ ఆకలి అవుతుందని చెప్పేసి. వ్యూ కూడా బాగుంది. ఇక్కడ పైకి వచ్చామన్నమాట, రెస్టారెంట్ పైకి. పైనుంచి ఇక్కడ వ్యూ చూసారా, అది పీవీ ఎక్స్ప్రెస్ వే అనమాట ఇదంతా. అక్కడ కార్ పార్కింగ్ చేసాము. సో ఆర్డర్ అయితే ఇచ్చాము. బ్యాక్ సైడ్ వ్యూ అనమాట ఇది. జస్ట్ ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా బర్గర్స్ అయితే రావాల్సి ఉంటుంది. రిషి అయితే ఇప్పుడే వెజ్ శాండ్విచ్ తింటున్నాడు, బాగుందని అంటున్నాడు. శాండ్విచ్ ఇది ఒకటి షవర్మా, వెజ్ షవర్మా అనమాట ఇది. మొత్తం వెజ్ కాబట్టి ఇక తప్పదు, సప్పగా తినాల్సి ఉంటుంది. ఓకే, బాగానే ఉంది, బాగానే అంత బ్యాడ్ ఏం కాదు, పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడే మేమైతే లంచ్ అయితే చేసేసాము. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. అక్కడైతే ఓన్లీ శాండ్విచ్, బర్గర్ అండ్ వెజ్ షవర్మా ఇవన్నీ వెజ్ తిన్నామన్నమాట. అందుకని అవైతే కొంచెం ఓకే, పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ అవి ఏమాత్రం మాకు సరిపోలేదు. సో ఇప్పుడైతే మేము చిలుకూరుకి అయితే బయలుదేరుతున్నాము. టైం వచ్చి ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 40 మినిట్స్లో చిలుకూరుకి అయితే రీచ్ అవుతాం. ఆఫ్టర్ దర్శనం తర్వాత ఏదైనా తిందామని అనుకుంటున్నాము, ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి. సో అది ప్రస్తుతానికి ఉన్న మన ప్లాన్ అయితే. మేము నలుగురం అయితే తినేసి ఇలా కూర్చున్నాము. ఇప్పుడే బయలుదేరుతున్నాము చిలుకూరుకి అయితే. ఇప్పుడే ఋషి, ఈరోజు మీకైతే స్కూల్ బంక్, కోచింగ్ బంక్, ట్యూషన్కి అయితే మ్యాక్సిమమ్ ఎలాగైనా కానీ దర్శనం తొందరగా అయిపించుకొని ఋషి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళాలి అని అంటున్నాడు. సో మ్యాక్సిమం ఎలాగైనా ట్యూషన్కి అయితే రీచ్ అయ్యేలాగా ప్రయత్నిస్తాము. ఇప్పుడే రింగ్ రోడ్ నుంచి అయితే రింగ్ రోడ్ ఎక్కాము. కొంచెము చిలుకూరు రోడ్కి అయితే దిగేస్తున్నాము. ఇక్కడే లేదు, ట్యూషన్ అయితే ఆ టైం కల్లా రీచ్ అవుతాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అవుతుంది, కానీ 5 అవుతుందేమో. ఈరోజు చిలుకూరు బాలాజీ దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి ఎంత అవుతుందో చెప్పలేము టైం అయితే. చెప్పయ్యా, కోచింగ్కి అయితే వెళ్తాడైతే కానీ ట్యూషన్కి మాత్రము, స్కూల్కి మాత్రము వద్దుంటున్నావా? సరే, ఈ వీడియో మీ సార్ వాళ్ళు చూస్తారు కదా, చూసి కొంచెం మీరు భయం అనేది చెప్పండి సార్. సాత్విక్ అయితే పైన మంచిగా సీట్లో పడుకున్నాడు, హాయిగా ఫోన్ చూస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. అవును, లాస్ట్ టైం అయితే ఇక్కడ శివుడి లింగం చూడండి ఎంత బాగుందో. ఈ టెంపుల్ని కూడా లాస్ట్ టైం వీడియోలో ఒకసారి పెట్టాను, నాకు తెలిసి ఒక 2.5 year బ్యాక్. ఆ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్తో మొత్తం లోపలికి వెళ్ళి మరి ఆ టెంపుల్ని అయితే షూట్ చేసి నా ఛానల్లో పెట్టాను 2 years బ్యాక్. వీలుంటే ఒకసారి చూడండి. జస్ట్ ఇప్పుడే చిలుకూరుకి అయితే రీచ్ అయ్యాము. పార్కింగ్ టికెట్ కూడా తీసుకున్నాము. నాకు తెలిసి కొంచెం బాగానే లైట్గానే ఉన్నట్టున్నారు జనాలు. అంత పెద్దగా రష్ అయితే ఏం కనిపించట్లేదు. ఈరోజు మండే కాబట్టి కొంచెము అంత జనాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే నిన్న మొన్న ఫుల్ రష్ ఉండింటుంది. కానీ ఈరోజు అంత పెద్ద రష్ అయితే ఉండదని అనుకుంటున్నాను. లక్కీగా అయితే మనకి ఇక్కడే దగ్గరలోనే పార్కింగ్ అయితే దొరికేసింది. మొత్తం చిలుకూరు అంతా ఖాళీగా ఉంది. నాకు తెలిసి అక్కడ కొంచెం క్యూ లైన్లో అయితే జనాలు అయితే కనిపిస్తున్నారు. రోడ్డు మీద అయితే అంత రష్ అయితే ఏం లేదు. సాక్స్ కూడా ఇప్పేసాయి, మరి సాక్స్తో రాకూడదులే. సాక్స్ ఇప్పేసి నీట్గా ఇక్కడ కాళ్ళు కడుక్కొని వెళ్దాం. ఇక్కడైతే కాళ్ళు కడుక్కో. ఏంటిది? చిలుకూరు కోనేరు చూసారు అసలు ఎంత మొత్తం వాటర్ అంతా కొంచెం ఇలా ఉన్నాయన్నమాట. ఎల్లోగా మొత్తం పచ్చగా పాచి పట్టిందనమాట. దర్శనం అయితే చాలా బాగా అయితే చేసుకున్నాము. ఇప్పుడే దర్శనం నుంచి బయటకు అయితే వచ్చేసాము. నిజంగా ఎంతసేపు దేవుని దర్శించుకుంటామో చాలా గ్రేట్. ఈరోజు చాలా ఫ్రీగా, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు దేవుడి ముందు నిలబడి మరీ దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. గుడి చూసారా ఎంత బాగుంది. ఇక్కడ నుంచి చిలుకూరు కోనేటిలో వాటర్ అయితే అస్సలు బాగాలేవు. స్టాక్ ఉండటం వల్ల మొత్తం ఇలా అయిపోయినట్టున్నాయి మొత్తం, ఎందుకంటే మొత్తం పాచి పెట్టినట్టున్నాయి వాటర్ అంతా. దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. నిజంగా చాలా బాగా అయితే దర్శనం అయితే జరిగింది. అసలు ఎంత క్లోజ్డ్గా అంటే పంతులు కొంచెం సేపు క్లాస్ కూడా తీసుకున్నాడు అందరికీ. ఇంకోసారి ఫోన్స్ తీసుకొని ఏ టెంపుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టెంపుల్స్లోకి వచ్చి సెల్ఫీలు దిగటము, వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. అంతకుముందు నేను కూడా తెలియక నేను కూడా చేశాను ఇలాంటి. సో ఇక మీదట నేను కూడా అలాంటి తప్పులు అయితే చేయదలుచుకోలేదు. మీరు కూడా ఈసారి నుంచి ఎప్పుడైనా కానీ ఫోన్ను తీసుకొని వెళ్ళండి, కానీ గుళ్ళో మాత్రము అసలు ఫోన్లు వాడకండి, దేవుళ్ళని ఫోటోలు అసలు తీయకండి. ఎందుకంటే అది మంచిది కాదు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కేవలం మనము దేవుని ధ్యాసలోనే ఉండాలి. ఫోన్లు మాత్రం అసలు తీసుకోవద్దు. ఆ ఫోన్లు, వీడియోస్, ఫొటోస్ అసలు తీసుకోవద్దు అంటాను. బయటకు వచ్చాక ఎన్నైనా ఫోటోలు దిగండి, ఏదైనా చేయండి, నో ప్రాబ్లం. అంతేగాని గుడిలోకి ఒకసారి ఎంటర్ అయ్యాక అసలు ఫోన్స్ కానీ ఫొటోస్ కానీ తీయకండి ఇక నుంచి.
ప్లస్ అక్కడే శివాలయంలో మన పిల్లలకి చెరొక పెన్ ఇచ్చారు. ఇది దేవుడు అదృష్టంగా భావిస్తున్నాం మేము. అవును, రిషికి సాత్విక్కి చెరొక పెన్ అయితే ఇచ్చారనమాట. సో ఆ పెన్ తోటి ఎగ్జామ్స్ రాస్తా అంటున్నారు. చూద్దాం ఏ రేంజ్లో రాస్తారో ఆ ఎగ్జామ్స్ చూడాలి. దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది. మండే రోజు రాండి ఎవరైనా కానీ, చాలా ఫ్రీగా ఉంది, అసలు చాలా కూల్గా ఉంది అనమాట. సాటర్డే సండే ఫుల్ రష్ ఉండటం వల్ల ఏమో మండే అయితే చాలా క్రౌడ్ అస్సలు లేదు. సో నెక్స్ట్ ఉన్నారు కానీ లైట్గా ఉన్నారు, కొంచెం మంది ఉన్నారనమాట. సో నెక్స్ట్ అయితే మనము ఇప్పుడు ఆన్ ద వేలో ఏదైనా మెక్కేసి ఏదైనా టీ కాఫీలు ఏదైనా టిఫిన్లు చేసేసి ఇంటికైతే వెళ్దాము. అంతే, మార్నింగ్ వచ్చినాము. ఇంకా ఇప్పుడు నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో చూడాలి ఒకసారి. 8 or 9 తెలీదు. అంతే కదా. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోస్ని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ని అయితే పక్క కొట్టండి.